ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఈ మనుష్యుడు మనలను ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్లు ఊరకుండెను. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. హౌ కెన్ దిస్ ఫెల్లో సేవ్ అస్? They despised him and brought him no gifts, but Saul kept silent. 1 Samuel chapter 10 verse 27. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా తృణీకరణ అనేది చూస్తారు. మనమంటే అందరికీ ఇష్టం ఉండాల్సిన అవసరం లేదు. మనమంటే నచ్చని వారు, మనమంటే ఇష్టపడని వారు, మనల్ని అసహించుకునేవారు ఉంటారు. అలాంటి వారు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా దాన్ని స్వీకరించాలి అనే విషయం ఈ రోజున లేఖన భాగము చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున నీవు కొందరి చేత దూషింపబడుతున్నావేమో, అందరూ నీకు గౌరవం ఇస్తున్నా ఎందుకో మరి వారు నీకు గౌరవం ఇవ్వడం లేదేమో, వారు నీకున్న ప్రతిభను గుర్తించకపోగా నీవు ఒక ఉపయోగము లేని వాడవని, ఒక ఉపయోగము లేని దానివని చెప్పి ప్రచారం చేస్తున్నారేమో. నీవెప్పుడు ఎదురుపడినా గాని నిన్ను కావాలని అవమానిస్తున్నారేమో. దాన్ని బట్టి నువ్వు వ్యసనపడొద్దు. వారిని గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వారు ఉన్నా కానీ లేనట్లుగానే నీవు ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే నీవు నీ పనిలో ముందుకు వెళ్తావు, ఎదుగుతావు, అభివృద్ధి చెందుతావు. అందరినీ పట్టించుకుంటూ పోతే నీవు అనుకున్న గమ్యానికి నీవెప్పటికీ చేరలేవు. కొన్ని కప్పల గుంపు ఒక గుంటలో అనుకోకుండా ప్రమాదవశాత్తు పడిపోతాయి. కొన్ని పైనున్నాయి, అన్ని కూడా అనుకుంటున్నాయి మన పని అయిపోయింది, మనం పైకి వెళ్ళలేము, ఇంత ఎత్తు ఎక్కలేము, ఒకవేళ సగం ఎక్కినా గాని మధ్యలోనే జారిపోతాము అని తమను తామే నిరుత్సాహపరుచుకుంటున్నాయి. ఇవేవి పట్టించుకొని ఒక కప్ప మాత్రం పైకి ఎక్కడానికి తెగ ప్రయాసపడుతుంది. క్రిందున్న కప్పలు పైనున్న కప్ప పైన అరుస్తున్నాయి, నీ వలన కాదు, నీ బలం సరిపోదు, నీకు చేత కాదు, మధ్యలో జారిపడితే చచ్చిపోతావు అని దేనికి తోచింది అది చెప్తుంది. అయినా సరే ఆ కప్ప పట్టించుకోవడం లేదు. మొత్తానికి 1 గంట సేపు కష్టపడి పైకి చేరుకుంది. అప్పుడు పైనున్న కప్పలు అంటున్నాయి, ఏంటి మేము అంతగానం అరుస్తున్నా పట్టించుకోలేదు అంటే, మీరేం చెబుతున్నారో నాకు వినపడదు, నాకు చెవుడు అన్నదట. అవునండి, కొన్నిసార్లు మనం చెవిటివారిగానే ఉండాలి. మనల్ని ఇతరులు నిరుత్సాహపరుస్తున్నప్పుడు, నీవు చేయలేవు అని మనకు నీతి సూత్రాలు చెబుతున్నప్పుడు, నీ వల్ల కాదు అని నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు, నిన్ను నిందిస్తున్నప్పుడు నీవు చెవిటి వ్యక్తిలానే ఉండాలి. అప్పుడే నీవు అనుకుంది సాధించగలుగుతావు. ఈరోజు వాక్య భాగంలో కూడా సౌలు అలానే చేశాడు. సౌలును రాజుగా అభిషేకించమని చెప్పింది దేవుడే. ఆ మాటను విధేయించి సమూయేలు సౌలును రాజుగా అభిషేకించాడు. అయితే అందరూ రాజుకు జయము, రాజుకు జయము, రాజు చిరంజీవి అవునుగాక అని కేకలు వేస్తున్నారు. వారి దగ్గర ఫలమో ధాన్యమో పశువులనో రాజుకు బహుమానంగా ఇస్తున్నారు. ఆ రోజుల్లో వారి ఆచారం ప్రకారం అలా చేసేవారు. మనం కూడా ఏదైనా వివాహమునకో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించినప్పుడు ఎలా అయితే ప్రోత్సహిస్తుంటామో అలానే వారు చేస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న కొందరు మాత్రం అంటున్నారన్నమాట. ఏమనంటే, ఈ సౌలు మనల్ని రక్షించేవాడేనా? ఈయన గారు మనకు రాజా? ఇప్పుడు మేమందరము జేజేలు చెప్పాలా అని సౌలును నిర్లక్ష్యం చేస్తూ అతని ముందే ఈ మాటలు మాట్లాడారు. ఇలాంటి వారు మన మధ్య అనేకులు ఉన్నారు కదండి. మన విజయం చూడలేని వారు, మనకు ఘనత రావడం నచ్చని వారు, మనము ఎదిగితే తట్టుకోలేని వారు, కావాలనే మనల్ని ఆ ఆనంద సమయములో కృంగదీయాలని, మానసికంగా క్షోభ పెట్టాలని ఇలా మాట్లాడతారు. అటువంటి వారిని బైబిల్ ఏమంటుంది అంటే, పనికి మాలిన వారు అని. అటువంటి వారు ఒకవేళ మన మధ్య ఉన్నప్పుడు సౌలు చేసినట్లే మీరు చేయండి. సౌలు ఏం చేశాడండి అంటే, ఆ మాటలన్నీ వినిన సౌలు, నేనిప్పుడు రాజును కదా అని వారికి శిక్ష వేయించలేదు, బాధించలేదు, కొరడాలతో కొట్టించలేదు, నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారా లేదా అని తన అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరించలేదు. కావాలంటే
సౌలు ఏదైనా చేయొచ్చు, కానీ సౌలు చేసిన పని చాలా భిన్నమైనది. అతడు చెవిటివాడైనట్లు ఊరకున్నాడు. అసలు నేనేమి వినలేదు, నాకేమి తెలియదు అన్నట్లు పట్టించుకోలేదు. ఈ రోజున నీవు కూడా నీపై వస్తున్న బ్యాడ్ కామెంట్స్ ని పట్టించుకోకు. నీవు ఎదుగుతుంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, పట్టించుకోకు. దేవుడు నిన్ను నిలవబెట్టాలనుకుంటున్నప్పుడు వారు కాదు, దేవుడే నీకు సహాయం చేసేది. వారు కాదు కాబట్టి చెవిటి వ్యక్తిలా నీవు ఉండు, పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు ముందుకు సాగు. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవయ్యా. మా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువుడవు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఎంతమంది అయ్యా అగౌరవపరిచినా, హీనంగా చూసినా, తృణీకరించినా వేటిని కూడా మేము పట్టించుకోకుండా ప్రభా మా పనిలో మేము ముందుకు వెళ్ళాలని అయ్యా వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఈ రోజున తండ్రి నలిగిపోతున్నారో, విరిగి నలిగిన హృదయము గలవారికి తండ్రి మీరు ఆసన్నుడుగా ఉన్న దేవుడవయ్యా. వారికున్న కష్టాలు, వారికున్న బాధలు, శ్రమలు అన్నిట్లో నుంచి కూడా విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి అయ్యా. స్వస్థపరిచే దేవుడవు నీవే. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుంది తండ్రి. నమ్ముచున్నాము తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డకు ఇప్పుడే తండ్రి స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. అయ్యా అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచండి. అప్పు తీర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యతను, జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. అప్పును బట్టి కుమిలిపోక అప్పును తీర్చుకునేటువంటి సామర్థ్యం వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఆయా కుటుంబంలో సమస్యలు, కలహాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను మీరు తొలగించండి ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి మీరే తండ్రి అయా జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి ప్రభా. ఏ పని లేకుండా, చేతి పని లేకుండా ప్రభా ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మంచి పనిని మీరే దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. బిడ్డలు ప్రభా అయా యవ్వనులుగా ఉండి చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలవుతున్నారో ప్రభా, వారిని బట్టి ప్రార్థిస్తుండగా ప్రభా చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి నా తండ్రి. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడి అయ్యా వారిని గెలిపించే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ తండ్రి గర్భఫలము లేక బిడ్డలు బాధపడుతుండగా తండ్రి మీ కరుణ, మీ కటాక్షము వారిపైన ఉంచి తండ్రి అయ్యా గర్భఫలమును మీరు దయచేయమని మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా గర్భిణీ స్త్రీలను కూడా దీవించండి. అయ్యా వారికి కావాల్సిన బ్లడ్ను, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. తల్లి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా అయ్యా మీ యొక్క కాపుదల్లో బిడ్డలను భద్రపరచండి తండ్రి. అయ్యా మరి తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. ఘనమైన కార్యాన్ని మీరే జరిగించండి. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా సమాధాన దేశముగా, అయా ఎటువంటి అయా గొడవలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణను దయచేయండి. మీ సువార్తను నమ్మి అయా మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి ప్రభా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి.
సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, వృద్ధులను మీరు బలపరచండి తండ్రి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి నా ప్రభువా. అయ్యా, ఇంకా విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి కృపా క్షేమముతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.